కానీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసేటప్పటికి ఇప్పటికి 1 ఇయర్ అయింది ఫ్రీ బస్ పథకం అమలు జరగలేదు. పైగా ఈ మధ్య చెప్తున్నది ఏందంటే, ఈ ఫ్రీ బస్ పథకం అనేది రాష్ట్రమంతా వర్తించదు. ఓన్లీ జిల్లాలకు మాత్రమే ఫ్రీ బస్. ఇలాంటి నిబంధనలు పెట్టడము, హామీలను తుంగలో తొక్కడం కాదని ఎట్లా చెప్పగలరు? మీరిప్పుడు ఏదైతే చెప్తున్నారో అది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని చూసి మాత్రమే మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎక్కడా కూడా గవర్నమెంట్ దాని గురించి పాలసీ ఫ్రేమ్వర్క్ ఎక్కడా చెప్పలా. సో మనం అనుకోవడం అనేది అనవసరం అసలు. ఇది అచ్చెన్నాయుడు గారు ప్రకటించింది. నో అచ్చెన్నాయుడు గారు ఏమీ చెప్పలేదు. దీనికే చేస్తామని ఏం చెప్పలేదు. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే పాలసీ ఫ్రేమ్వర్క్ ఇంకా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎటు నుంచి ఎటు తీసుకెళ్తాము, ఎక్కడి నుంచి ఏం పెడతాము అనేది మళ్ళీ త్వరలోనే చెప్తాము అని చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఇంతవరకే పరిమితం చేస్తామని ఎక్కడా చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా తెలంగాణ పరిస్థితి, ఆంధ్ర పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంది. తెలంగాణలో రెవెన్యూ పంపింగ్ కానీ, ఇక్కడున్న సహజ వనరులు కానీ, ఇక్కడున్న ఇన్కమ్ కానీ ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ పంపింగ్ ఎక్కడుంది, ఇన్కమ్ ఎక్కడుంది చెప్పండి, మీరు చూపించండి.